పర్సనాలిటీ ట్రైట్ ఈగో. అన్ని చాలా సమస్యలకి ఈగో క్లియర్గా ఉంటుంది. కౌన్సిలింగ్ లో నీ దగ్గర క్లారిటీ అయినటువంటి నీకు ఈగో గురించి అర్థమైతే కౌన్సిలింగ్ చాలా తేలికైనటువంటి పని. ఈగో యాజ్ పర్ సైకాలజీ ఈగో ఆర్ 3 టైప్స్. ఈగో లేని మనిషి లేడు, అసలు ఉండడు. పసిపిల్లోడి దగ్గర నుంచి చచ్చిపోయి, ఇందాక మేడం గారు చెప్పినారు, డిప్రెషన్ వెళ్తాడు, పసిపిల్లోడు కూడా డిప్రెషన్ లోకి వెళ్తాడు. కారణం ఏంటంటే ఈగోనే. చచ్చిపోయే ముసలమ్మ దాకా, ముసలోడు దాకా ఈగో ఉంటుంది. ఈగో మోస్ట్ పవర్ఫుల్, ఏ మోస్ట్ డేంజరస్. యాజ్ పర్ సైకాలజీ ఈగో ఆర్ 3 టైప్స్. ఒకటి ఈగో, 3 చైల్డ్ ఈగో. 3 ఉంటాయి ప్రతి మనిషిలో, ఈ 3 ఉంటాయి. చిన్న టాపిక్ సరదాగా చెప్తాం, కరెక్ట్ గా పట్టుకోండి. యాజ్ పర్ సైకాలజీ ఈగో ఆర్ 3 టైప్స్. 3 రకాల ఈగో స్టేట్స్ ఉంటాయి ఎవరికైనా కూడా, ప్రతి మనిషికి ఉంటాయి. 3 ఉంటాయి. నేను ఇందాక చెప్పా, సింపతి, ఎంపతి, ఎపతి, పిటి. సైకాలజీలో ఉన్న పర్సనాలిటీకి సంబంధించిన లక్షణాలన్నీ ఒకటికి ఒకటే ఉంటాయి అనేది మాత్రం ఆలోచన చేయమాకండి. అన్నీ ఉంటాయి. సమ్ టైమ్స్ మనం సింపతిలో ఉంటాం, కొంతమంది టైంలో ఎంపతి ఉంటాం, కొంతమంది ఎపతి ఉంటాం, ఒక్కోసారి పిటిలో ఉంటాం. బట్ డామినేషన్ ఎంపతి ఉండాలి. అక్కడ హైయెస్ట్ టైమ్స్ ఎంపతి ఉండాలి. బిహేవియర్ లో కూడా అంతే. నాన్ ఎఫెక్టివ్ ఉంటాం ఒక్కోసారి, తల్లి దగ్గర నాన్ ఎఫెక్టివ్ గా ఉంటాం, తప్పు కాదది. బట్ ఎఫెక్టివ్ నేచర్కి వెళ్ళాలా. 3 ఈగో కూడా అంతే. 3 ఈగోలు ఉంటాయి. 1 పేరెంటల్ ఈగో, 2 అడల్ట్ ఈగో, 3 చైల్డ్ ఈగో. ఫస్ట్ ఏంటి? రెండోది ఏంటి? మూడోది ఏంటి? ఈగో ఆర్ 3 టైప్స్. ఎన్ని రకాలు? నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. వీటిల్లో పవర్ఫుల్ ఏంటంటే అడల్ట్ ఈగో. చాలా సమస్యలు నువ్వు పరిష్కారం చేసుకోవచ్చు. నీకు అడల్ట్ ఈగో డామినేషన్ ఉంటే, అడల్ట్ ఈగో స్టేజ్ లేక నీ దగ్గరికి వెళితే, నీ మైండ్, నీ పర్సనాలిటీ అడల్ట్ ఈగో స్టేజ్లోకి వెళితే చెప్తా, నువ్వు, మీ ఆయన, నీ కొడుకు, నీ కూతురు, నీ ఫ్యామిలీ మొత్తం హోటల్కి వెళ్ళారు. మీ ఫ్యామిలీ మొత్తం హోటల్కి వెళ్ళింది. హోటల్లో కూర్చున్నాడు, సర్వర్ వచ్చాడు. ఎవరు ఆర్డర్ ఇస్తారు? ఇది సౌండ్ భర్తేనండి. వెరైటీగా ఎవరికి కావాల్సింది వాళ్ళకి ఇస్తారు. వెరైటీ, ఇదో రకమైన ఈగో. నువ్వు ఇంకా మీరు ఎవరు ఇస్తారు ఆర్డర్? శివయ్య, నేనేనండి. నువ్వేనా? ఓకే. ఇంకెవరు ఇస్తారు ఆర్డర్? మీరు చెప్పాలి. మీరు అంటే నేను అడుగుతున్న ఇన్సిడెంట్ ఏంటి? ఇది గోడ ఆన్సర్. ఇది సందర్భాన్ని బట్టి ఉండదంట. ఓకే, అట్టే ఉండదు. మీరు చెప్పండి. ఈ మంత్రులు గారు టీఎస్ఆర్ గారు చెప్తారు, పిల్లలేసా? నువ్వు చెప్పమ్మా. నేనే ఇస్తా. వెరీ గుడ్, ఎక్సలెంట్. నువ్వే ఇస్తావు. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఇంకా నువ్వు చెప్పమ్మా. నేనే ఇస్తా. అరే నువ్వు చెప్పరా? అరే అందరు ఆగలేసి వెళ్తారు కదా, రైట్. ఆకలేసిన వాళ్ళు ఇస్తారు. వెరీ గుడ్, కూర్చో. నేను చెప్పేది ఏంటంటే, ఎవరు ఆర్డర్ ఇస్తారో వాళ్ళ ఈగో స్టేట్ గురించి చెప్తున్నా, అందుకని అడిగిన. సపోజ్ మీ ఆయన ఆర్డర్ ఇచ్చినాడు, మెయిల్ ఇచ్చినాడు. జనరల్గా ఇచ్చేది వాళ్ళు కాబట్టి కూర్చుంటాడు, అట్లా పక్కన వస్తాడు. ఆ సర్వర్ కూడా మెయిల్ దగ్గరికి వస్తాడు. ఎందుకంటే ఈ సమాజం యొక్క పరిస్థితి, సర్వర్ కూడా ఆడికే వస్తాడు. వీడు చెప్తాడు, అరే బాబు మేము 5 వచ్చాం, 5 కాఫీ తీసుకురారా అన్నాడు. వాడు ఆ సర్వర్ కాఫీ లేవయ్యా అన్నాడు. కాఫీ లేవనగానే ఇతని భాష, నీకు లోపల ఏ ఈగో ఉంటుందో అదే భాష బయటకు వచ్చింది. లోపల ఉన్న ఈగో భాషను డిమాండ్ చేస్తుంది. లాంగ్వేజ్ ని మనం ఏమనుకున్నామంటే థాట్ అన్నాం, ఎఫర్మేషన్ అన్నాం, వర్డ్స్ అన్నాం. నేను అరవింద్ మాస్టర్ వర్డ్స్ అన్నాడు. అదే ఆరిజిన్, సీడ్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ థాటే. నీ భాషే సీడ్, నీ లైఫ్ సీడ్. ఆ భాష ఎట్లా వస్తుంది అంటే, వాడు కాఫీ లేవన్నాడు అనగానే ఇతని పేరెంటల్ ఈగో అయితే, ఏ ఈగో? పేరెంటల్ అంటే కాఫీ కూడా లేకుండా హోటల్ ఎవడు పెట్టుకున్నాడు మిమ్మల్ని? కాఫీ కూడా లేకుండా హోటల్ నువ్వు పెట్టారా?
ఆ రా అనే పదవి వాడతాడు డామినేషన్ గా, దట్ ఈజ్ పేరెంటల్ ఈగో. వాడు కూడా సర్వర్ కూడా పేరెంటల్ ఈగో అనుకో, వాడు సీరియస్ గా చూస్తాడు, బహు దాగేలే నువ్వు అంటాడు, చిన్నంగా అంటాడు వాడు, ఎందుకంటే వాడు సర్వర్ కాబట్టి బహు దాగేలేయా అంటాడు. ఏమన్నావురా అంటుంటాడు. ఈ పక్కనే చైల్డ్ ఈగో ఉంటుంది ఆవిడ, ఏమండి ఎందుకులేండి లాగుతుంటది, ఏమంది చైల్డ్ ఈగో. ఈ లాగటం చైల్డ్ ఈగో. మీరు చూడండి, చాలా మంది భార్య భర్త మోటార్ సైకిల్స్ వెళ్తుంటారు, స్పీడ్ ఈయన్ని క్రాస్ చేస్తాడు, ఒక పిల్లడు గమ్మని క్రాస్ చేస్తాడు, అంటే నీకు టెన్షన్ వచ్చింది, అరే ఇంటి దగ్గర చెప్పొచ్చావా అంటాడు. వాళ్ళు కూడా సీరియస్ గా వాడికి కూడా పేరెంట్ లేదు, నువ్వు చెప్పొచ్చావా అంటాడు. వెనక లాగా ఉంటుంది, అండి ఎందుకులేండి వద్దులేండి అంటాడు. అదే చైల్డ్ ఈగో అనుకో, వీడికే చైల్డ్ ఈగో, ఆర్డర్ ఇచ్చినోడికే చైల్డ్ ఈగో ఉంది. నాకు కాఫీ తెమ్మన్నాడు, వాళ్ళు లేవన్నాడు, ఈ ఆర్డర్ ఇచ్చినందుకే చైల్డ్ ఈగో. వెంటనే ఇతను వాడినేమన్నావు, ఇది లోకు ఎవరంటే వాళ్ళ ఆవిడ లోకు, వాళ్ళ ఆవిడకి చూస్తాడు, నా కర్మే, నేను ఆవిడకి వచ్చినా ఏం అడిగినా ఉండిసావులే, నేను కాఫీ కావాలంటే కాఫీ ఉండవు, టీ కావాలంటే టీ ఉండవే, నా కర్మే, భలే దానికి తెచ్చావే, ఒకవేళ పొరపాటు ఆమె తెచ్చింది పిల్లలు తెచ్చి భలే దానికి తెచ్చారు, అయితే కుట్టుకుంటుంటాడు. దిస్ ఈజ్ చైల్డ్ ఈగో. రెండిటి వల్ల ఉపయోగం లేదు మిత్రులారా, ఐదారంగా వాడి మీద డామినేట్ చేస్తే ఉపయోగం ఉంటుందా? ఏముండదు. నీ భాషే తెలిసిపోతుంటుంది, నీ ఈగో నీ భాషను తెలిసిపోతుంది. ఈ దేశంలో ప్రతి కుటుంబాల్లో నేనైతే కనీసం ఒక 2000 మంది భార్యాభర్తలు వీడు రోజు గుటుకు తింటుంటాడు, బాగున్నప్పుడల్లా గుటుకు తింటుంటాడు. పొరపాటున ఒక్కరోజు ఉప్పు ఎక్కువైందా వీడు వెంటనే మొదలు పెడతాడు, 20 ఏళ్ళ నుంచి సస్తనా పప్పు చేయడం రాదు నీకు, మా అమ్మ చేసేది మళ్ళీ అక్కడ తీసుకొస్తాడు వాళ్ళ అమ్మని, మా అమ్మ చేసేది వాళ్ళ అమ్మ నిజంగా చేసి తెలియదు, తెచ్చేది లేదు తెలియదు. ఇక ఈమెకు సురసురాడుతూ ఉంటుంది, ఏమేమో చైల్డ్ ఈగో ఎదురుగా అనలేదు. వంటగదిలో పోయి 20 ఏళ్ళ నుంచి సస్తనా ఈ దరిద్రుడితో, ఈ సచ్చినోడితో 20 ఏళ్ళ నుంచి సస్తనా, ఆమెమో చైల్డ్ ఈగో. ఆ కుటుంబాలు భర్త ఏమో పేరెంటల్ ఈగో, భార్య ఏమో చైల్డ్ ఈగో. ఈ మధ్య కొన్ని కుటుంబాలు చూసా, భార్య పేరెంటల్ ఈగో, భర్త చైల్డ్ ఈగో, సచ్చింది ఆ కుటుంబం. ఇంకా భార్య చైల్డ్ ఈగో అయితే ఇంకా నరకమే, ఇంకా కొంప. భార్య పేరెంటల్ ఈగో అయితే మోస్ట్ డేంజరస్, పేరెంటల్ ఈగో అండ్ చైల్డ్ ఈగో. చాలా నీ వర్డ్, నీ థాట్ నీ లోపల ఉందా దానికి హీరో నువ్వు, అది బయటకు వచ్చిందా దానికి బానిస నువ్వు. నీ భాషను బట్టి నీకు ఏ ఈగో అర్థమైపోయింది. నువ్వు పేరెంటల్ ఈగో అయినా చైల్డ్ ఈగో. క్లాస్ రూమ్కి వెళ్తాం మనం, పిల్లోడు సీరియస్ గా కూర్చొని ఉన్నాడు, పేరెంటల్ ఈగో అనుకో, అరే యదా ఎప్పుడు నా క్లాసులో ఏది సస్తావిందిరా, దిస్ ఈజ్ పేరెంటల్ ఈగో. చైల్డ్ ఈగో, అబ్బా నా కర్మ, ఎప్పుడు ఈ క్లాస్కి వచ్చి పడిపోతా, నా క్లాసులో ఎప్పుడు ఈ సన్యాసి పిల్లలు ఏడుస్తూనే ఉంటారు, వర్క్ చేయరు, హోంవర్క్ చేయరు, నా క్లాసులోనే తెచ్చిద్దా. దిస్ ఈజ్ చైల్డ్ ఈగో. రైటా రంగా. మూడోది ఉంది పవర్ఫుల్, దట్ ఈజ్ ఏంటి, దట్ ఈజ్ ఎదుటి మనిషి ఆశించిన భాష మాట్లాడటం. సింగిల్ వర్డ్, ఎదుటి మనిషి ఆశించిన భాష మాట్లాడటం, దట్ ఈజ్ అడల్ట్ ఈగో. చాలా తేలికిది, ఎదుటి మనిషి ఆశించిన భాష. నీ భార్య రోజు బాగా చేస్తుంది, బ్రహ్మాండంగా చేసింది, ప్రతిరోజు నువ్వు అప్రిషియేట్ చేయొచ్చు, భలే చేసావు ఇవాళ, ప్రయత్నం చేయండి. మీరు జెంట్స్ ఎవరన్నా ఇళ్లలో మీ ఆవిడ చేసినప్పుడు బాగున్నప్పుడు ఇది భలే ఉందను, రెండో రోజు ఇంకా అద్భుతంగా చేసిద్ది. రైటారాంగా బాగుందా అంటుంది. నీ భర్త మీదే, నీ కొడుకు మీదే, నీ కూతురు మీదే, మీ అత్త మీదే, మీ మామ మీదే, నీ ఫ్యామిలీలో నువ్వు అప్లై చేస్తే ఏ పర్సనాలిటీ ట్రైట్ అయినా, ఐదర్ ఇట్ ఈస్ బిహేవియర్ ఆర్ ఇట్ ఈస్ ఈగో, ఫీలింగ్స్, నువ్వు ఏదైనా నువ్వు అప్లై చేయాలంటే ఫస్ట్ నీ ఇల్లే మిత్రులారా. ఆర్ యు రెడీ? ఇక్కడి నుంచి ఇంటికి పోగానే లేడీ టీచర్స్ అయితే మీ ఆయనకి పవర్ఫుల్ స్ట్రోక్స్ ఇవ్వాలి, జెంట్స్ అయితే లేడీస్కి ఇవ్వాలి. స్ట్రోక్ అంటే పాజిటివ్ ఎఫర్మేషన్, వాళ్ళు ఆశించిన భాష స్ట్రోక్ అంటే.
మీ ఆయన ఆశించిన భాష నీకు తెలుసు, నీ భార్య ఆశించిన భాష, స్ట్రోక్ ఇవ్వటం ఎదుటి మనిషి ఆశించిన భాష.